చాలా విషయాలు సారు యొక్క అన్ని అంటే మామూలుగా ఒక మనిషిలో అంటే సార్ని ఎన్ని కోణాల నుంచి చూడాలనో ఆ కోపంలో, ఆ ఆప్యాయతలో, ఆ ప్రేమలో, అంటే ప్రపంచానికి అంతటికి కూడా ప్రేమను అందించగలిగినటువంటి ఆ విశ్వ ప్రేమ తత్వాన్ని, అదే సమయంలో ఉగ్ర రూపాన్ని అన్నిటినీ కూడా ఒకే రోజు చూడడం జరిగిన తర్వాత, అంతకుముందు నేను అంటే చాలా ఈ స్పిరిచువల్ బుక్స్, సాయి చరిత్ర అయితే ఇటువంటి పారాయణలు చేసేవాడిని. అక్కడ యోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా అంటే ప్రతి యోగుల పుస్తకాల్లో వాళ్ళ జీవిత చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి ఒకే రోజు ఒకే పూటలో మనం పత్రి సార్ను చూడడం జరిగింది. కాబట్టి తర్వాత సార్ను ఇంకా వచ్చే ముందు చివరిగా అంటే మదనపల్లికి నేను వస్తానయ్యా అన్నాడు. రండి సార్ అంటే ఊరికే రాము, మంచి క్లాస్ పెడితే వస్తాను అన్నాడు. సరే ఆ రోజు పత్రి సారు క్లాస్కి రావడం, క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి పత్రి సార్తో అంటే పత్రి సార్లో ఒక సాయిబాబా అయితేవి, మనం ఏ దేవుడిని అయితే కొలుస్తున్నామో వాళ్ళలో ఏవేవైతేటువంటి అనుభూతులు వాళ్ళతో ఉంటాయో అదే విధమైనటువంటి అనుభూతులు నాకు పత్రి సార్తో ఉన్నప్పుడు జరగడం. తర్వాత ఎన్నో రోజులు పత్రి సారు ఎక్కడ వెళ్తుంటే అప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ వెళ్తూ ఉండడం. సారు కూడా దాదాపుగా ఒక 12 సార్లు మా ఇంట్లో రాత్రి స్టే చేయడం. ఆ స్టే చేసినటువంటి రోజుల్లో ఎన్నోసార్లు అంటే ఒక సరెండర్నెస్తో అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎన్నో విషయాలను సార్ మామూలుగా అంటే కోప్పడతారు అనేవాళ్ళు, కానీ అంటే రాత్రి దాదాపుగా అందరూ 11-11:30కంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎన్నోసార్లు 12 నుంచి ఇంకా ఏదన్నా నీ సందేహాలు, నీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగోయా అన్నప్పుడు 2, 3, 4 వరకు కూడా అనేక రకాలైనటువంటి విషయాలు అంటే ఒక చిన్న పిల్లవానికి ఏ విధంగా మరి నేర్పిస్తారో ఆ విధంగా అంటే సారు అన్ని రకాల విషయాలు, చివరకు తినేది ఏ విధంగా తినాలి, మనం తినే తిండి ఏ విధంగా తినాలి అనే కాడ నుంచి సమాజంలో ఏ విధంగా ఉండాలి, మనం ధ్యాన ప్రచారం ఏ విధంగా ధ్యానం అయింది. ఆ తర్వాత నేను అనుభవపూర్వకంగా ఒక డాక్టర్గా, ఒక ధ్యానిగా మరి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని. ధ్యానం అనేది కేవలం మనం ఏదో ధ్యానంలో వచ్చేటటువంటి అనుభవాలు అయితే కావచ్చు, ధ్యానంలో వచ్చేటటువంటి ధ్యానం ద్వారా మనం పొందేటటువంటి రిజల్ట్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా శాస్త్రబద్ధమైనవే. మనం ఏదో ధ్యానం